మహాభారతం నుండి ఒక అపురూపమైన కథ. ఒక అంధకారారణ్యంలో భీముడు పాండవుల వీరుడు హిడింబాసురుడిని సంహరించాడు. ఆ యుద్ధపు సమయంలో హిడింబాసురుడి సహోదరి అయిన హిడింబ అనే రాక్షసిని వివాహం చేసుకుంటాడు భీముడు. అతనికి మహాశక్తిశాలి అయిన శిశువు జన్మించాడు. అతడే ఘటోత్కచుడు. అరణ్యంలోనే పెరిగిన ఘటోత్కచుడు ఒక సాధారణ బాలుడు కాదు. అతనికి మహామాయ విద్యలు అన్నీ తెలుసు. ఒకరోజు ఆ గర్భసముద్రంలోని కంచెన్ ముత్యం తీసుకురా అని హిడింబ ఘటోత్కచుడికి ఒక పరీక్ష పెడుతుంది. వెంటనే ఆకాశంలోకి ఎగిరి సముద్రంలోకి దూకాడు. ఎన్నో ఆటంకాలని ఛేదించి ముత్యాన్ని తీసుకురావడంలో విజయం సాధించాడు. తిరుగు ప్రయాణంలో అర్జునుని కుమారుడు అభిమన్యుడితో స్నేహం కుదిరింది. ఒకరినొకరు తెలుసుకున్నారు. ఘటోత్కచుడు అభిమన్యు విద్యలకు మెచ్చి కంచన ముత్యం అతనికి బహుమతిగా ఇస్తాడు. బలరాముడు దుర్యోధనుడి మాయలో చిక్కుకొని శశిరేఖను లక్ష్మణ కుమారుడికి ఇచ్చే పెళ్లికి అంగీకరిస్తాడు. అభిమన్యుడు చాలా బాధపడతాడు. సుభద్ర అన్నను కోరుతుంది. కాని ఎవ్వరూ పట్టించుకోరు. ఘటోత్కచుడు తన స్నేహితుడు బాధను చూడలేక ఒక అద్భుతమైన మాయలోకాన్ని సృష్టిస్తాడు. అక్కడ నిజం అర్థం కానిదవుతుంది. స్వప్నంలో మాయతో కూడిన మార్కెట్ని ఉద్భవిస్తుంది. పెళ్లిరోజు వచ్చేసింది. వధువు వచ్చిందనుకుంటారు. కాని ఆమె భిన్నంగా ప్రవర్తిస్తుంది. ఆమె నవ్వులు విపరీతంగా ఉంటాయి. ఆకతాయిగా నాట్యం చేస్తుంది. ఆమె కన్నులలో మాయ. లక్ష్మణకుమారుడు భయంతో పారిపోతాడు. పెళ్లి వేదిక నవ్వుల వేదిక అవుతుంది. మాయ తొలగిపోతుంది. ఘటోత్కచుడు తన నిజరూపంలో నిలబడతాడు. కంటకాసురుడు అనే ఒక్క రాక్షసూరుడు ఎదురు తిరుగుతాడు. కాని ఘటోత్కచుడు కృష్ణుని నామంతో అతనిని శృంఖలలో బంధిస్తాడు. దుర్మార్గానికి శిక్ష ఇవ్వబడింది. కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు ఘటోత్కచుడు తన పేరు చరిత్రలో ముద్రించాడు. మాయలో ఘటోత్కచుడు విజేతగా. మహాభారత గాథల నుండి ఈ కాలానికి తెలిసిన అపురూప కథ.